దాన్ని పట్టుకొని ఆడ పలిగిపోయింది, ఈడ ఇరిగిపోయింది. అరే 3 పిల్లలు కుంగినాయా తప్ప? అరే 3 పిల్లలు కుంగినాయా తప్ప? 3 పిల్లలు కుంగినాయి. 3000 కోట్లు ఇస్తే అదే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. 3000 కోట్లు ఇస్తే అదే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఒకటి కుంగితే బరాజులో 50 మీటర్ల సమస్య ఉంటే అదేదో ఎప్పుడు జరిగిందన్నట్టు మాట్లాడడం కరెక్ట్. ఈ వీడియో చూశారు, టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు చూశారు. ఒకరు మంత్రిగా పనిచేశారు, ఇంకోరు ముఖ్యమంత్రి కుమారుడు. ప్రజల సొమ్మన్నా నిర్లక్ష్యం. అసలు వాళ్ళు ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నారంటే 3 పిల్లలు కుంగిపోయినాయి, 3000 కోట్లే కదా, అయితే ఏందంట కుంగినాయా, అయితే ఏందయ్యా అంటున్నాడు. మీకు దండం పెడుతున్నాం మల్లారెడ్డి గారు, మీలాగా పాలమ్మి పూలమ్మి సంపాదించిన డబ్బులు కాదు, ప్రజల కష్టంతో కట్టిన పన్నుల డబ్బులు 1,00,000 కోట్ల రూపాయలు బొందబోశారు. మీ ఇంట్లో చిన్న వాటర్ ట్యాంక్ లీక్ అయితేనే సామాన్య ప్రజలు గుండెలు పగలుకుంటారు. ప్రజల సొమ్ము ప్రజల పన్నుల రూపంలో కట్టిన సొమ్ము, 1,00,000 కోట్ల అప్పులు తెచ్చిన సొమ్ము దుర్వినియోగం చేశారు, నీళ్ల పాలు చేశారు. బొందలగడ్డ చెప్పాడు ముఖ్యమంత్రి, బొందలగడ్డ పాలు చేశారు. ఇంకొక కేటీఆర్ గారు చెప్తాడు 50 మీటర్లు బెరాజులో పోయింది తప్ప అంటారు. సన్నాసులా మాట్లాడుతున్నారా, తెలుగులో మాట్లాడుతున్నా వాళ్ళకే తెలవాలి. మంత్రులుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు, 10 సంవత్సరాల అధికారాన్ని ఎలగబెట్టారు. బుద్ధుందా? ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు నాశనం చేసి ప్రాజెక్టు నీళ్ల పాలు చేసి, ఒక ప్రాజెక్టులో వాటర్ ఎంత ప్రెజర్తో వస్తాయి, ప్రాజెక్టు స్టోరేజ్ చేస్తే ఎంత జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి ప్రాజెక్టు ఇంతింత బొక్కలు, ఒక మనిషి దూరేంత గ్యాప్లు వచ్చి నెర్లిచ్చి పగిలిపోతే 3 పిల్లలు లేక పగిలిపోయింది అన్నారు. బ్రిడ్జిలో బ్యారేజ్లో మధ్యలో 3 పిల్లలు లేకుండా బ్యారేజ్ ఉండదా మిత్రులారా? ఏమన్నా వాళ్ళు తెలివి మాట్లాడుతున్నా, తెలివి లేకుండా మాట్లాడుతున్నారా? ప్రజల సొమ్మేనా? ప్రజలు పిచ్చోళ్ళు ఏ చెప్పని నమ్ముతారనుకుంటారా? మీరు అందరూ చూశారు, మా ముఖ్యమంత్రి గారు బ్యారేజ్ దగ్గరికి తీసుకెళ్ళి అందరినీ చూపించాడు, మనమంతా టీవీలో చూసాం. ఇంత పిచ్చిగా మాట్లాడి ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ వాళ్ళు చేసే తప్పుల్ని కూడా నిజమే కాదు మేము చేశాము, అయితే ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారని చెప్తున్నాము. వీళ్ళకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. వాళ్ళకి మరోసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా ప్రజలు తీర్పు అని చెప్పి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.